ఐ వుడ్ బి టీచర్స్ ఈరోజు 10th క్లాస్ 7th యూనిట్ జీవులు ప్రత్యుత్పత్తి ఎలా జరుగుతాయి అనే లెసన్ గురించి మనం నేర్చుకుందాం. నెక్స్ట్ ఈరోజు పేపర్లో వేశారు కదా, ఏంటంటే టెట్ నవంబర్లో వేస్తాము, నెక్స్ట్ జనవరిలో డిఎస్సి నోటిఫికేషన్ వేసి మార్చిలో ఎగ్జామ్స్ అవుతాయి అని. అందుకే కొంచెం చదవాలి. నెక్స్ట్ ఈరోజు నాకు ఫీవర్ ఫుల్గా, కొంచెం వాయిస్ వేరేగా ఉంటుంది, కొంచెం అడ్జస్ట్ అయిపోండి. నెక్స్ట్ వీడియో ఫాస్ట్గా చేయాలని నాకు ఉంది, కానీ వీడియో చేయడానికి చాలా టైం పడుతుంది. నెక్స్ట్ అప్లోడ్ చేయడానికి కూడా 2 hours పెట్టేస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు వీడియో చేసినప్పుడు ఏదైనా ఫోన్ కాల్స్ వస్తే మళ్ళీ బ్యాక్ అయిపోద్ది. ఏరోప్లేన్ మోడ్లో పెట్టి చేయాల్సి వస్తుంది, కాబట్టి రోజుకి ఒకటే అవుతుంది. ఎక్కువసేపు మొబైల్ సైలెంట్లో ఉంటే మళ్ళీ ఇబ్బంది అని ఒక వీడియోయే చేయడానికి అవుతుంది. ఈరోజు అయితే ఫుల్ ఫీవరు, కానీ తప్పదు, మరి చదవాలి అంటే దాన్ని వదులుకోవాలి. మరి చూడండి, జీవులు ప్రత్యుత్పత్తి చేసే యంత్రాంగం విధానం చర్చించే ముందు మనం అత్యంత ప్రాథమిక ప్రశ్నను అడుగుదాం. జీవులు ఎందుకు ప్రత్యుత్పత్తి జరుపుతాయి అంటే తన తరాలను అభివృద్ధి చేసుకోవడానికి. ఒక జీవి తన జీవితాన్ని కొనసాగించడానికి పోషణ, శ్వాసక్రియ, విసర్జన వంటి ముఖ్యమైన జీవక్రియల మాదిరిగా ప్రత్యుత్పత్తి అవసరం లేదు. అంటే ఇవి లేకపోతే బతకలేము. ఏంటి? పోషణ, శ్వాసక్రియ, విసర్జన. ఇప్పుడు పోషణ లేకపోయింది అనుకోండి, రోగాలు వస్తాయి. శ్వాసక్రియ లేకపోతే అసలు బ్రతకలేం. విసర్జన కూడా అంతే. మలిన పదార్థాలు శరీరంలో ఉంటే చనిపోతాం, కానీ ప్రత్యుత్పత్తి లేకపోతే జీవించవచ్చు. అంటే అత్య ముఖ్యమైన జీవక్రియ మాదిరిగా ప్రత్యుత్పత్తి అవసరం లేదు. ఇక్కడ క్వశ్చన్ ఇవ్వచ్చు. ఏంటని? జీవక్రియలు చూడండి, ఇక్కడ ఏంటి? జీవితాన్ని కొనసాగించడానికి అత్యవసరమైనవి ఏవి అంటే పోషణ, శ్వాసక్రియ, విసర్జన. కానిదేది అన్నారనుకోండి ప్రత్యుత్పత్తి. అంతేకాకుండా ఒక జీవి ఎక్కువ జీవులకు ఉత్పత్తి చేసే ప్రక్రియలో తన శక్తిలో చాలా ఎక్కువ భాగం ఖర్చు చేయాల్సి ఉంటుంది. అంటే మనలో ఉందనుకోండి ఇప్పుడు శక్తి, ఎక్కువ శాతం అనేది ఖర్చు అయిపోతుందంట. దేనికి? ఈ ప్రత్యుత్పత్తి కోసం. కాబట్టి ఒక జీవి సజీవంగా ఉండటం కోసం అవసరం లేని ప్రక్రియలో శక్తి ఎందుకు వృధా చేయాలి అని అడుగుతున్నాడు. సాధ్యమైన సమాధానం కోసం తరగతి గదిలో చర్చించడం ఆసక్తికరంగా ఉంటుంది. ఈ ప్రశ్నకు సమాధానం ఏదైనప్పటికీ జీవుల్లో ప్రత్యుత్పత్తి జరగడం మనం స్పష్టంగా గమనిస్తాం. శక్తి ఖర్చు అయిపోయినా సరే జీవుల్లో ప్రత్యుత్పత్తి అనేది స్పష్టంగా గమనిస్తామని చెప్పాడు. ఒక నిర్దిష్ట రకానికి చెందిన ఒకే ఒక ప్రత్యుత్పత్తి చేయలేని జీవి ఉందనుకుందాం అంటున్నాడు. అంతే. దాని ఉనికిని మనం గమనించగలమా అనేది సందేహమే. ఒకే జాతికి చెందిన పెద్ద సంఖ్యలో జీవులు మనుగడ గమనిస్తాం. 2 వేరువేరు జీవులు ఒకే జాతికి చెందిన మనకు ఎలా తెలుస్తుంది? 2 వేరువేరు జీవులు ఒకే జాతికి చెందినవని మనకు ఎలా తెలుస్తుంది అని అంటున్నాడు. అంటే 2 ఒకలా ఉంటాయి కాబట్టి, సాధారణంగా అవి ఒకదానితో ఒకటి పోలి ఉంటాయి కాబట్టి మనం చెప్పగలుగుతాం. అనగా ప్రత్యుత్పత్తి జరిపే జీవులు తమలాంటి జీవులను ఉత్పత్తి చేస్తాయి. అంటే మానవులను ఉత్పత్తి చేస్తాయి. టైగర్స్ తీసుకుంటే టైగర్స్ అలా అనమాట. ప్రత్యుత్పత్తి అనేది తమలాంటి జీవులను ఉత్పత్తి చేస్తాయని చెప్తున్నాడు. జీవులు ఖచ్చితంగా తమలాగే ఉన్న కొత్త జీవులను ఉత్పత్తి చేస్తాయా? జీవులు ఖచ్చితంగా తమలాగే ఉన్న కొత్త జీవులను ఉత్పత్తి చేస్తాయని అడుగుతున్నాడు. జీవులు శరీర ఆకృతులు ఒకేలా ఉంటాయి కాబట్టి జీవులన్నీ ఒకేలా కనిపిస్తాయి. ఆకృతి ఇప్పుడు మానవులు తీసుకున్నాం అనుకోండి, అందరికీ కాళ్ళు, చేతులు, హార్ట్, లంగ్స్ అన్ని కూడా ఒకేలా ఉంటాయి కాబట్టి జీవులన్నీ ఒకేలా కనిపిస్తాయి. దేహ ఆకృతులు ఒకేలా ఉండాలంటే ఈ ఆకృతుల నిర్మాణ పటాలు, బ్లూ ప్రింట్ ఖచ్చితంగా ఒకేలా ఉండాలి. అందువల్ల ఒకేలా ఉండే దేహ ఆకృతి కలిగిన బ్లూ ప్రింట్ తయారీ చేయడంలో ప్రత్యుత్పత్తి అత్యంత ప్రాథమిక స్థాయిలో పనిచేస్తుంది. ఒకేలా ఉండాలంటే ఏంటి? బ్లూ ప్రింట్ సరిగా ఉండాలి. అది చూడండి ఏంటి? ఒకేలా ఉండే దేహ ఆకృతి కలిగిన బ్లూ ప్రింట్స్ తయారీ చేయడంలో ప్రత్యుత్పత్తి అత్యంత ప్రాథమిక స్థాయిలో పనిచేస్తుంది. ఇప్పుడు మానవులందరూ ఒకేలా ఉండాలంటే అందులో బ్లూ ప్రింట్ అనేది ఒకేలా ఉండాలి. అంటే అదేం చేస్తుంది? ప్రత్యుత్పత్తిలో అత్యంత ప్రాథమిక స్థాయిలో పనిచేస్తుంది. కణం యొక్క కేంద్రకంలోని క్రోమోజోములు DNA డిఆక్సీ రైబో న్యూక్లిక్ ఆమ్లం అణువుల రూపంలో తల్లిదండ్రుల నుంచి తరువాత తరాలకి లక్షణాలను వంశపారపర్యంగా చేరవేయడానికి సంబంధించిన సమాచారాన్ని కలిగి ఉంటాయని మనం 9వ తరగతిలో నేర్చుకున్నాం. దీనిలో క్రోమోజోమ్స్ ఏటుంటాయి? DNA ఉంటాయి. DNA ఏమంటారు? డిఆక్సీ రైబో న్యూక్లిక్ ఆమ్లం. ఈ అణువుల రూపంలో తల్లిదండ్రుల నుండి తరువాత తరానికి లక్షణాలను వంశపారపర్యంగా చేరవేయడానికి సంబంధించిన సమాచారాన్ని కలిగి ఉన్నాయని మనం 9వ తరగతిలో నేర్చుకున్నాం. అంటే క్రోమోజోమ్లో డిఎన్ఏలు ఉంటాయి. ఈ డిఎన్ఏలు అనేవి ఒక లక్షణం అనేది దాని తరువాత లక్షణాలకి వంశపారపర్యంగా చేరవేస్తాయని చెప్తున్నాడు.
కణ కేంద్రకంలో డిఎన్ఏ ప్రోటీన్ల తయారీకి కావాల్సిన సమాచారం ఇచ్చే వనరు. కణ కేంద్రకంలోని ఇప్పుడు కణం ఉందనుకోండి, ఆ కేంద్రకంలో ఏంటి ఉంటుంది? డిఎన్ఏ. ఇది దేనికి యూజ్ అవుతుంది? ప్రోటీన్ల తయారీకి కావలసిన సమాచారం ఇచ్చే వనరు. ఏంటది? డిఎన్ఏ. ఎక్కడ ఉంటది? కణ కేంద్రకంలో ఉంటది అనమాట. చూడండి, కేంద్రకంలోని క్రోమోజోమ్లు డిఎన్ఏని కలిగి ఉంటాయి. కేంద్రకంలో క్రోమోజోమ్స్ డిఎన్ఏని కలిగి ఉంటుంది. డిఎన్ఏ ఎక్కడ ఉంటుంది? కేంద్రకంలో ఉంటుంది. నెక్స్ట్, ఒకవేళ ఈ సమాచారం మారితే విభిన్నమైన ప్రోటీన్లు తయారవుతాయి. విభిన్నమైన ప్రోటీన్లు క్రమంగా శరీర ఆకృతుల మార్పులకు దారితీస్తాయి. అంటే వైవిధ్యం అనేది చూపిస్తుంది. ఎందుకు? ఒకవేళ ఈ సమాచారం మారితే, ఏ సమాచారము? ఈ డిఎన్ఏ యొక్క సమాచారం అనేది మారితే విభిన్న ప్రోటీన్లు తయారవుతాయి. విభిన్నమైన ప్రోటీన్లు క్రమంగా శరీర ఆకృతుల మార్పులకు దారితీస్తాయి అని చెప్తున్నాడు. అంటే వైవిధ్యం జరుగుతుందని చెప్తున్నాడు అంతే. ఇప్పుడు చూడండి, ఆది మానవుల నుంచి మనం కొన్ని తరువాత తరతరాలు అలాగ అయిన తర్వాత మానవులుగా అభివృద్ధి చెందాం. ఎందుకు అభివృద్ధి చెందాము? డిఎన్ఏలో జరిగిన మార్పుల కారణంగా, వైవిధ్యం కారణంగా, లేకపోతే ప్రోటీన్స్ కారణంగా. ఈ సమాచారం మారితే విభిన్నమైన ప్రోటీన్లు తయారవుతాయి. ఈ విభిన్నమైన ప్రోటీన్లు క్రమంగా శరీర ఆకృతుల మార్పులకు దారితీస్తాయని చెప్తున్నాడు. అందువల్ల ప్రత్యుత్పత్తిలో డిఎన్ఏ నకల్ని ఏర్పరచడంలో ఒక ప్రాథమిక సంఘటన. రసాయనిక చర్యల ద్వారా కణాలు తమ డిఎన్ఏ నకలను నిర్మిస్తాయి. రసాయనిక చర్యల ద్వారా కణాలు అనేవి డిఎన్ఏ నకలను నిర్మిస్తాయంట. ఇది ప్రత్యుత్పత్తి జరిగే కణంలో డిఎన్ఏ యొక్క 2 నకలు ఏర్పరుస్తాయి. ఇది ప్రత్యుత్పత్తి జరిపే కణంలో డిఎన్ఏ అనేది ఎన్ని నకలను ఏర్పరుస్తాయి? 2 నకలను ఏర్పరుస్తాయి. వాటిని ఒకదాని నుంచి మరొకటి వేరు చేయవలసి ఉంటుంది. అయితే డిఎన్ఏ యొక్క ఒక నకలును అసలు కణంలో ఉంచడము, మరి ఒక దాన్ని బయటకు నెట్టడం జరగదంట. ఇప్పుడు రెండింటిని వేరు చేయాలి, కానీ ఒకటి కణం లోపల ఉంచడము, మరొకటి బయటికి నెట్టడం అనేది జరగదంట. ఎందుకంటే బయటకు నెట్టవేయబడిన నకలు జీవక్రియలను నిర్వర్తించడానికి ఎటువంటి వ్యవస్థీకృత కణ నిర్మాణాన్ని కలిగి ఉండవు. ఇప్పుడు కణం బయటకు వచ్చింది అనుకోండి, ఆ డిఎన్ఏ నకలు తీసామనుకోండి, నెట్టవేయబడింది అనుకోండి, నకలు అనేది జీవక్రియలను నిర్వర్తించడానికి ఎటువంటి వ్యవస్థీకృత కణ నిర్మాణాన్ని కలిగి ఉండదట. అందువల్ల డిఎన్ఏ నకలు తయారీ ప్రక్రియలో అదనపు కణ నిర్మాణాన్ని సృష్టించడంతో పాటుగా డిఎన్ఏ నకలు విడిపోవడం, ప్రతి ఒక్కటి దాని స్వంత కణ నిర్మాణంతో ఉండడం జరుగుతుంది. చూడండి, ఎందుకంటే బయటకు నెట్టబడిన నకలు అనేది జీవక్రియలను నిర్వర్తించడానికి ఎటువంటి వ్యవస్థీకృత కణ నిర్మాణం కలిగి ఉండదు. అందువల్ల డిఎన్ఏ నకలు తయారీ ప్రక్రియలో ఏటవుతుంది? అదనపు కణ నిర్మాణాన్ని సృష్టించాలి. అంటే ఈ కణం ఎలా ఉందో అలాంటి కణ నిర్మాణాన్ని సృష్టించడంతో పాటు డిఎన్ఏ నకలు విడిపోవటము, ప్రతి ఒక్కటి దాని స్వంత కణ నిర్మాణంతో ఉండడం జరుగుతుంది. అంటే సేమ్ అలాంటి కణమే సృష్టించిన తర్వాత ఇది ఈ కణంలో ఒకటి ఉంటుంది, నెక్స్ట్ మరో కణం సృష్టించబడింది కదా, అందులో కూడా ఈ డిఎన్ఏ నకలు అనేది విడిపోయి ఇప్పుడు 2 కణాల్లో 2 వస్తాయి అనమాట. ప్రతి ఒక్కటి దాని స్వంత కణ నిర్మాణంతో ఉండడం జరుగుతుంది. ఫలితంగా ఒక కణం విడిపోయి 2 కణాలను ఏర్పరుస్తాయి. ఇక్కడ ఏంటి లేదండి, ఇది ఒక కణము, ఇందులో డిఎన్ఏ నకలు ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఈ 2 కూడా ఒకటి కణం లోపల ఉంది, 2 కణం లోపల ఉన్నాయి. ఈ డిఎన్ఏ నకలను ఒక కణం నుంచి ఒకదాన్ని బయటికి ఒకదాన్ని లోపలికి చేయడం అవ్వదంట, ఉంచడం మరియు మరొక దాన్ని బయటకు నెట్టడం జరగదు. ఎందుకు? ఈ బయటకు నెట్టబడేది మరి జీవక్రియలు నిర్వర్తించడానికి కణ నిర్మాణం ఉండదు. కాబట్టి ఏం చేసింది? అందువల్ల డిఎన్ఏ నకలు తయారీ ప్రక్రియలో అదనపు కణ నిర్మాణము, అంటే మరో కణం అనేది నిర్మించబడింది అనమాట. మరో కణం అనేది నిర్మించబడింది. ఎందుకు నిర్మించబడింది? ఈ డిఎన్ఏ అనేది ప్రోటీన్స్ తయారీ ఇక్కడ ఉంది కదా, డిఎన్ఏ అనేది ప్రోటీన్ తయారీకి కావాల్సిన సమాచారం ఇచ్చే వనరు. అలాంటప్పుడు మరో కణం అనేది నిర్మించబడుతుంది. ఇప్పుడు ఈ డిఎన్ఏ అనేది ఇందులోకి వెళ్తుంది, ఇది కణం లోపలే ఉంది, ఇది కణం లోపలే ఉందన్నమాట. అప్పుడు డిఎన్ఏ నకలు విడిపోవడము, అంటే ఈ డిఎన్ఏ యొక్క నకలు అనేది విడిపోయి ప్రతి ఒక్కటి దాని సొంత కణ నిర్మాణంతో ఉండడం జరుగుతుంది. ఇప్పుడు దీనికి ఒక గది, దీనికి ఒక గది. ఇప్పుడు 2 అబ్బాయిలు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఒకే ఇల్లు ఉందనుకోండి, పెళ్ళిళ్ళు అయిపోతే వీడు ఉంటాడు ఒక ఇంట్లో, మరో ఇల్లు కట్టామనుకోండి, ఆడొకడు, అంటే స్వతంత్రంగా బ్రతుకుతూ ఉంటారు. ఇలా ఉండడం ఫలితంగా ఒక కణం విడిపోయి 2 కణాలుగా మారుతాయి. 2 కణాలుగా మారుతాయి. అక్కడ అంతే, మరి ఇంకేం లేదు. 2 డిఎన్ఏ నకలు ఏర్పడ్డాయి. ఒకటేం చేసింది? లోపల ఉంది. మరొకటి ఏం చేసింది? కణం అనేది సృష్టించబడి అందులోకి వెళ్ళింది. ఇలా ఒక కణం నుంచి 2 కణాలు అనేవి ఏర్పడ్డాయి. ఈ 2 కణాలు ఒక విధాలుగా ఒకేలా ఉంటాయి. ఈ 2 కణాలు అన్ని విధాలుగా ఒకేలా ఉంటాయి.
కానీ అవి ఖచ్చితంగా ఒకే పోలికతో ఉంటాయా? ఈ ప్రశ్నకు సమాధానం ఇందులోని నకలు తయారీ చర్యలో ఎంత ఖచ్చితంగా సంభవిస్తాయనే దానిపై ఆధారపడి ఉంటుంది. చూడండి, ఈ అన్ని విధాలుగా ఒకేలా ఉంటాయి, కానీ అవి ఖచ్చితంగా ఒకే పోలికను కలిగి ఉంటాయంటే ఏం చెప్తున్నాడు? 2 కణాలు అన్ని విధాలా ఒకేలా ఉంటాయంటే ఈ కణం ఒకలాగా ఉంటుంది, ఈ కణం ఒకలాగా ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుందా లేదా అని అడుగుతున్నాడు. అది దేని మీద ఆధారపడి ఉంటుందట? ఎంత ఖచ్చితంగా సంభవిస్తాయనే దానిపై ఆధారపడి ఉంటుంది. అంటే సరిగ్గా ఖచ్చితంగా నకలు తయారు చర్య ప్రాసెస్ నీట్‌గా జరిగిందనుకోండి, అప్పుడు 2 అన్ని కూడా ఒకే పోలికను కలిగి ఉంటాయి. నెక్స్ట్ ఒకేలా ఉంటాయి. కానీ కొంచెం తేడాతో ఉంటే 2 కూడా మారుతాయని చెప్తున్నాడు అంతే. ఏ జీవ రసాయనిక చర్య పూర్తిగా నమ్మదగినది కాదు. అందువల్ల DNA నకలును చేసే ప్రక్రియలో ప్రతిసారి ఒక వైవిధ్యం ఉంటాయని ఊహించవచ్చు. అంటే ఇది ఏ జీవ రసాయనిక చర్యలు పూర్తిగా నమ్మదగినవి కాదంటే సేమ్ ఒకేలా జరుగుతాయా అని చెప్పలేము. ఉత్పత్తి చేయబడిన DNA నకలు ఒకేలా ఉంటాయి, అది అసలు దానితో పూర్తిగా పోలి ఉండకపోవచ్చు. అంటే దీంతో పాటు ఇది పూర్తిగా ఇలాగ ఉండాలని రూల్ లేదని చెప్తున్నాడు. ఇప్పుడు ఇది సొంత ఇల్లు అండి, ఇది మరొక ఇల్లు కట్టారు. ఈ ఇల్లు అనేది పూర్తిగా దీనిలాగే ఉంటుందా అంటే చెప్పలేమని చెప్తున్నాడు. ఈ వైవిధ్యాలు అంటే పూర్వం ఇల్లు అనుకోండి, ఇది ఇప్పుడు కొత్తగా కట్టామనుకోండి, అది కట్టిన వాడి బట్టి సేమ్ అలాగే ఉంటుందా, కొంచెం మారుతూ ఉంటాయని చెప్తున్నాను. అయితే నకలు పూర్తిగా పోలి ఉండకపోవచ్చు. ఈ వైవిధ్యంలో కొన్ని చాలా ఎక్కువగా ఉండడం వల్ల DNA నకలు అనువంశికంగా పొందిన కణ నిర్మాణంతో పనిచేయదు. ఇది ఎక్కువగా ఉండవచ్చు, అసలు దీనికి సంబంధమే లేకపోవచ్చు, వేరేగా కొట్టచ్చు. అంటే ఇప్పుడు కొత్త మోడల్స్ వచ్చాయనుకోండి, కొత్త మోడల్ హౌస్ కడతాం కదా, దీనికి పూర్తిగా కొంత తేడా ఎక్కువ ఉండొచ్చు అని చెప్తున్నాడు. అలాంటి కొత్త కణం చనిపోతుంది. ఈ వైవిధ్యాలు కొన్ని చాలా ఎక్కువగా ఉండడం వల్ల, అంటే సమానంగా ఉన్నాయనుకోండి ఓకే, ప్రాబ్లం లేదు. కానీ ఇది మరీ ఎక్కువ తేడాతో ఉండిపోయింది అనుకోండి, అప్పుడు ఏంటవుతుందంట, ఈ కణం అనేది చనిపోతుంది. సేమ్ దీనిలాగే ఉండాలి, కొంచెం తేడా అయితే పర్వాలేదు, ఇంకా ఎక్కువ వైవిధ్యం వచ్చిందనుకోండి ఆ జీవి చనిపోవచ్చు అని చెప్తున్నాడు. మరోవైపు DNA నకలులో ఇంకా అనేక ఇతర వైవిధ్యాలు ఉండవచ్చు. అయితే ఇవి ఇంత తీవ్రమైన ఫలితాన్ని దారితీయవు. అందువల్ల జీవించి ఉన్న కణాలు ఒకదానితో ఒకటి పోలి ఉంటాయి. అంటే ఎక్కువ వైవిధ్యం వస్తే చనిపోతుంది, లేకపోతే దీంతో ఇది పోలి ఉంటుందని చెప్తున్నాడు. కానీ ఒకదానితో ఒకటి కొంత భిన్నంగా ఉంటాయి అన్నమాట. ప్రత్యుత్పత్తి సమయంలో వైవిధ్యం కొరకు జరిగే అంతర్నిర్మిత ధోరణి పరిమాణానికి దారితీస్తుంది. మనం దీన్ని తదుపరి అధ్యాయంలో చర్చిద్దామని చెప్తున్నాను. నెక్స్ట్ చూడండి, వైవిధ్యం ప్రాముఖ్యత. ఇప్పుడు వైవిధ్యం ఉండాలా ఉండకూడదా? ఇప్పుడు మనం ఎక్కడి నుంచి వచ్చాము? కోతుల నుంచి వచ్చాము, ఆది మానవుల నుంచి వచ్చాము, అలా వచ్చాము. వైవిధ్యం జరగకపోతే అవుతుందా? అవ్వదు. చూడండి, జీవులు జనాభా వాటి ప్రత్యుత్పత్తి సామర్థ్యాన్ని ఉపయోగించి ఆవరణ వ్యవస్థలో నిర్ధారిత ప్రదేశాలు లేదా నిచ్చులో నిండుతుంది. చూడండి, ప్రత్యుత్పత్తి సామర్థ్యాన్ని ఉపయోగించి ఆవరణ వ్యవస్థలో నిర్ధారిత ప్రదేశాలు లేదా నిచ్చులో నిండుతుందంట. జీవుల జనాభా ప్రత్యుత్పత్తి సమయంలో జరిగే స్థిరమైన DNA నకలు ఏకరూపత ఆ జీవి నిర్దిష్ట ఆవాసంలో నిచ్చు ఉపయోగించుకోవడానికి అనుమతించే శరీర రూపకల్పన లక్షణాలు నిర్వహణకు ప్రధాన అంశము. నిచ్చు అనేది అంటే ఏంటి? ఆవరణ వ్యవస్థలో నిర్దేశిత ప్రదేశం అన్నమాట. అంటే ఆ సంబంధిత ప్రదేశంలో ఉండే జీవుల జనాభా అన్నమాట. ఆ నిచ్చు ఉపయోగించడానికి అనుమతించే శరీర రూపకల్పన లక్షణాల నిర్వహణకు ప్రధాన అంశంగా చెప్పవచ్చు. అందువల్ల ప్రత్యుత్పత్తి అనేది జాతుల జనాభా స్థిరత్వంతో ముడిపడి ఉంటుంది. అంటే ఆ ప్రదేశంలో ఉండే జాతులు అనేవి ఏంటి? నిచ్చును ఉపయోగించుకోవడానికి అనుమతించి DNA నకలు ఏకరూపకత ఆ జీవి నిర్దిష్ట ఆవాసంలో నిచ్చు ఉపయోగించుకోవడానికి అనుమతించే శరీర రూపకల్పన లక్షణాల నిర్వహణ ప్రధాన అంశంగా చెప్పవచ్చు అని చెప్తున్నాను. ఇప్పుడు ఎక్కువ సింహాలు ఉన్నాయనుకోండి, అక్కడ సింహాలే బ్రతకగలవు అనమాట ఆ ప్రదేశంలో. పులిల జనాభా ఎక్కువ ఉందనుకోండి, అక్కడ పులిల దగ్గరకు వచ్చి అక్కడ జంతువులు గట్ట బ్రతకగలవా? బ్రతకలేవు. అంటే ఆ ఆవరణ వ్యవస్థని ఉపయోగించుకొని ఈ DNA నకలు ఏకరూపకత గల ఒక నిర్దిష్ట ఆవాసంలో నిచ్చు ఉపయోగించుకోవడానికి అనుమతించే శరీర రూపకల్పన లక్షణాల నిర్వహణకు ప్రధాన అంశంగా చెప్పవచ్చు. అందువల్ల ప్రత్యుత్పత్తి అనేది జాతుల జనాభా స్థిరత్వంతో ముడిపడి ఉంటుంది. అయితే జీవుల నియంత్రణలో లేని కారణాల వల్ల నిర్దిష్ట ఆవాసాలు నిచ్చులు మారవచ్చు. అయితే జీవుల నియంత్రణలో లేని కారణాల వల్ల ఆవాసాలు అనేవి మారవచ్చట.
భూమిపై ఉష్ణోగ్రతలు పెరగటం లేదా తగ్గటం, నీటి మట్టాలు మారడం, ఉల్కలు ఢీకొనటం వంటి కారణాలు కొన్ని ఉదాహరణగా తీర్చవచ్చు. అంటే ఆవరణ వ్యవస్థలో మార్పులు రావచ్చు అని చెప్తున్నారు. ప్రత్యుత్పత్తి చేసే జీవుల జనాభా ఒక నిర్దిష్ట నిచ్కి అనుకూలంగా ఉన్నప్పుడు మరియు ఆ నిచ్లో తీవ్రమైన మార్పులు జరిగినట్లయితే, ఇప్పుడు మనం ఒక ఊర్లో ఉన్నాం, అక్కడ అంతా అనుకూలం, మనకు అందరూ తెలిసిన వాళ్ళు ఉన్నారు, అక్కడ వాటర్ అన్ని దొరుకుతున్నాయి, ప్రశాంతంగా మనం జీవిస్తున్నాము. అలాంటప్పుడు అనుకూలంగా ఉన్నప్పుడు మరియు ఆ నిచ్చెలో తీవ్రమైన మార్పులు జరిగినట్లయితే, అనుకోకుండా వరదలో లేకపోతే చెట్లు పడిపోవడమో ఏదో వచ్చిందనుకోండి, ఆ జీవుల జనాభా తుడిచిపెట్టుకుపోతుంది. కరువు వచ్చిందనుకోండి, ఇప్పుడు ఎక్కడో ఒక రివర్ దగ్గర మనం ఉన్నాము, మన హౌస్ అంతా బాగానే ఉంది, రివర్ వచ్చి ఒకసారి వరదలు ఉధృతి మొత్తం ముంచిందనుకోండి, అప్పుడు ఏటైపోతుంది, తుడిచిపెట్టుకుపోతుంది. ఒకవేళ ఈ జనాభాలో కొన్ని జీవులలో కొన్ని వైవిధ్యాలు ఉన్నట్లయితే అవి మనుగడ సాగించడానికి కొంత అవకాశం ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఆ జనాభాలో కొన్ని జీవులలో వైవిధ్యం ఉన్నాయనుకోండి, అంటే ఏంటి, వరద వచ్చేస్తుంది, అందులో పొడవుగా ఉండే వ్యక్తి ఉన్నాడు అనుకోండి, అందరూ కొంచెం మామూలుగా ఉన్నారు, ఆడేటి 8 అడుగులు ఎత్తులో ఉన్నాడు అనుకోండి, అలా కొంచెం లేకపోతే బందోబస్తుగా ఉన్నాడు అనుకోండి, కండలు కలిగి ఉన్నాడు అనుకోండి, ఆడేం చేస్తాడు, పరిగెత్తి వెళ్ళిపోతాడు, లేకపోతే వరదల నుంచి ఎలా ఈత వచ్చు అనుకోండి, ఏదో ఒకటి అనుకోండి, సంథింగ్ అట్లా ఏదో ఒక స్పెషల్ ఉందనుకోండి, అదేం చేస్తాడు, అక్కడి నుంచి ఎస్కేప్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడు చూడండి, ఆ జీవులలో కొన్ని వైవిధ్యాలు ఉన్నట్లయితే అవి మనుగడ సాగించడానికి కొంత అవకాశం ఉంటుంది. ఉదాహరణకు ఒక రకమైన బాక్టీరియా జనాభా సమశీతోష్ణ నీటిలో నివసిస్తున్న ఉన్నదిగా అనుకుందాం. గ్లోబల్ వార్మింగ్, భూమి వేడెక్కడం వలన నీటి ఉష్ణోగ్రత పెరిగితే ఆ బాక్టీరియాలు ఎక్కువ భాగం చనిపోతాయి. కానీ వేడికి నిరోధకత పొందిన కొన్ని రకాలు మాత్రం మనుగడ సాగిస్తాయి. అదే చెప్తున్నాడు. అంటే ఆ వైవిధ్యం ఉన్నట్లయితే అది ఇప్పుడు చూడండి, సమశీతోష్ణ స్థితిలో ఉన్నది, గ్లోబల్ భూమి ఎక్కువ వేడెక్కిపోయింది, చనిపోతాయి. కానీ వేడికి తట్టుకునే బ్యాక్టీరియాలు మనుగడ సాగిస్తాయని చెప్తున్నాడు, మరియు పెరుగుతాయి. కాబట్టి వైవిధ్యం కాలక్రమేణా జాతుల మనుగడకు ఉపయోగకరంగా ఉంటుంది. ఏదైనా అతి తక్కువైనా కష్టమే, ఎక్కువైనా కష్టమే. ఇప్పుడు చూడండి, వైవిధ్యం పూర్తిగా ఎక్కువగా మారిపోయింది అనుకోండి, ఆ వ్యక్తి అనేది చనిపోవడానికి కారణాలు ఉన్నాయి. కానీ చూడండి, ఎక్కువ హైట్ పెరిగిపోయాడు అనుకోండి, ఆయనకి ఏదో రోగం ఉన్నట్టు అనమాట, అలా అనమాట. కాబట్టి వైవిధ్యం కాలక్రమేణా జాతుల మనుగడకు ఉపయోగకరంగా ఉంటుంది. ఎంత ఉండాలో అంతే ఉండాలి వైవిధ్యం, ఎక్కువ అవ్వకూడదు, తక్కువ అవ్వకూడదు. ప్రత్యుత్పత్తి డిఎన్ఏ నకలు తయారీ ప్రక్రియ యొక్క ప్రాముఖ్యత ఏంటి అన్నాడు. ప్రత్యుత్పత్తిలో డిఎన్ఏ నకలు తయారీ చేయడం వల్ల ప్రక్రియ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, ఇప్పుడు నేర్చుకున్నాం, 2 డిఎన్ఏలు నకలు తయారవుతాయి. అంటే ఒక కణంతో పోలిన మరో కణం అంటే 2 కణాలుగా విడిపోతాయి. అంటే ప్రత్యుత్పత్తిలో పిల్ల జీవులు అనేవి ఏర్పడవచ్చు. వైవిధ్యం జాతికి ఉపయుక్తమే కానీ జీవికి కాకపోవచ్చు. చూడండి, ఇదే పాయింట్ ఇక్కడ చెప్పాను కదా, వైవిధ్యం ఎక్కువైతే ఏమవుతుంది, జీవి చనిపోవచ్చు అని. వైవిధ్యం జాతికి ఉపయుక్తమే అంటే, ఇప్పుడు వైవిధ్యం జరిగింది అనుకోండి, ఇప్పుడు జిరాఫీ మెడ తీసుకున్నా, ఫస్ట్ చిన్నదిగా ఉండేది అంటాం, తర్వాత వైవిధ్యం కారణంగా అది పైకి ఎగబ్రాకడం వల్ల జిరాఫీ మెడ ఏమైంది, పొడవు పెరిగింది. కానీ ఆ జాతి అంతటికీ ఉపయుక్తమే. కానీ ఫస్ట్ లో మెడ పెరిగిన వెంటనే ఆ జీవికి ఉపయుక్తం కాకపోవచ్చు, అంటే దానికి ఏదో తేడా అవ్వచ్చు, లేకపోతే హెల్త్ ప్రాబ్లం అవ్వచ్చు, చనిపోవచ్చు అనమాట. కానీ జీవికి కాకపోవచ్చు, ఎందుకు అని అడుగుతున్నాడు. ఇప్పుడు సడన్ గా వైవిధ్యం వచ్చిందండి, ఆ జీవికి పడలేదు, ఆ జీవి చనిపోతుంది. కానీ అది అది ఉండడం వల్ల నెక్స్ట్ తరాలకు మంచిదే కదా, అన్ని జీవులు అప్పటి నుంచి మళ్ళీ అన్ని జీవులు అలా వచ్చాయి అనుకోండి, పెరిగాయి అనుకోండి, ఆ జాతికి ఉపయుక్తమే కానీ ఆ జీవికి కాకపోవచ్చు అని చెప్తున్నాడు. ఈ ఎన్సీఆర్టీ బుక్స్ ఇంతేనండి, తిప్పి ఇస్తాడు. నెక్స్ట్ ఇక్కడ ఏం లేదు, ఈస్ట్ అనేది ఎలా ద్విధా ఉత్పత్తి, అదే ఎలా బడ్డింగ్ ద్వారా ఎలా వస్తుంది అని చెప్తున్నాడు. చూడండి, 100 మిల్లీలీటర్ల నీటిలో 100 గ్రాముల చక్కెరను కలిగించండి. పరీక్ష నాలుకలో 20 మిల్లీలీటర్ల ద్రావణాన్ని తీసుకొని చిటికెడు ఈస్ట్ రేణువులు ఏంటి, మొగ్గల ద్వారా కదా వ్యాపిస్తాయి, అంటే ప్రత్యుత్పత్తి జరుపు, అంటే ఒక మొగ్గ నుంచి మరో మొగ్గ అలా అలా వస్తుంది కదా, అలా చెప్తున్నాడు అంతే. రొట్టె ముక్కలు తడిపి దానిని చల్లని తేమ కలిగిన చీకటి ప్రదేశాల్లో ఉంచండి. మొక్క యొక్క చూడండి, ఇక్కడ ఇది అమీబా, ఇది లిష్మానియా ఇచ్చాడులే. చూడండి, 7th లో ఉంది కదా, కోరకీ భవనం ద్వారా ఈస్ట్ లో ప్రత్యుత్పత్తి, బడ్డింగ్ అని కూడా అంటారు. ఇదేంటి, ఒక ఈస్ట్ కణము, దాని నుంచి మరో కణం అనేది అభివృద్ధి చెందుతున్న కోరకం, దాని నుంచి కొత్త కోరకం ఏర్పడుతుంది. ఇలా కోరకాలు గొలుసు ఏర్పడి విడిపోయి కొత్త జీవులుగా ఏర్పడుతుంది. ఇది ఈస్ట్ లో జరుగుతుంది. ఇది ఇక్కడ చెప్పాడు. ఇక్కడ ఏంటి, చిటికెడు ఈస్ట్ను రేణువులు కలపండి, పరీక్ష నాలుకల మూతికి దూది బెండ పెట్టి వెచ్చని ప్రదేశంలో ఉంచండి. ఎక్కడ ఉంచాలి ఈస్ట్ ఎక్కడ ప్రత్యుత్పత్తి, అదే ఎక్కడ
ఈస్ట్ లో ప్రత్యుత్పత్తి జరుగుతుంది. అక్కడ వెచ్చని ప్రదేశమా లేకపోతే చల్లని ప్రదేశమా అడగొచ్చు. వెచ్చని ప్రదేశంలో 1-2 గంటల తర్వాత పరీక్ష 4 నుంచి ఈస్ట్ వర్ధనం యొక్క చిన్న చుక్కను స్లైడ్ మీద ఉంచండి. అయితే సూక్ష్మదర్శనం కింద స్లైడ్ ను పరిశీలించండి అన్నారు. స్లైడ్ ని పరిశీలిస్తే ఏమవుతుంది? క్వార్కీ భవనం ద్వారా ఈస్ట్ లో ప్రత్యుత్పత్తి జరుగుతుందని చెప్పొచ్చు అనమాట. దీన్ని ఏంటంటారు? బడ్డింగ్ అని కూడా అంటారు. చూడండి నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ రొట్టె ముక్కను తడిపి దానిని చల్లని తేమ కలిగిన చీకటి ప్రదేశంలో ఉంచండి. ఇక్కడ చూడండి చల్లని మరియు తేమ కలిగిన చీకటి ప్రదేశాల్లో ఉంచాలి. అయితే అక్కడ మొక్క యొక్క ఉపరితలాన్ని భూతద్దంతో పరిశీలించండి. ఈ పరిశీలనలో 1 వారం పాటు నమోదు చేయండి అని చెప్తున్నాను. అక్కడ శిలీంధ్రాలు అనేవి ఉత్పత్తి అవుతాయి అనమాట. అక్కడ తేమ కలిగిన చీకటి ప్రదేశాల్లో ఉంచడం వలన. నెక్స్ట్ చూస్తే మొదటి సందర్భంలో ఈస్ట్ పెరిగే విధానాన్ని రెండో సందర్భంలో రొట్టెపై బూజు పెరిగే విధానంతో పోల్చండి. తేడాలను గమనించండి అని చెప్పాడు. తేడాలు ఏంటి? ఇక్కడ వెచ్చని ప్రదేశంలో ఉంచాలి, ఇక్కడ చల్లని మరియు తేమ కలిగిన చీకటి ప్రదేశంలో ఉంచాలి. నెక్స్ట్ చూడండి, ప్రత్యుత్పత్తి ప్రక్రియలు పనిచేసే సందర్భాన్ని చర్చించిన తర్వాత వివిధ జీవులు వాస్తవంగా ఎలా ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయో ఇప్పుడు పరిశీలిద్దాం. వివిధ జీవుల్లో ప్రత్యుత్పత్తి పద్ధతులు వాటి శరీర నిర్మాణంపై ఆధారపడి ఉంటాయి. జీవుల యొక్క ప్రత్యుత్పత్తి పద్ధతులు అనేవి వాటి శరీర నిర్మాణం పైన ఆధారపడి ఉంటాయి. విచ్చిత్తి ఫస్ట్ తీసుకుంటే ద్విధా విచ్చిత్తి. ద్విధా విచ్చిత్తిలో మళ్ళీ అడ్డు ద్విధా విచ్చిత్తి, నిలువు ద్విధా విచ్చిత్తి రెండు జరుగుతాయి కదా. ఏకకణ జీవుల్లో కణ విభజన లేదా విచ్చిత్తి కొత్త జీవుల ఉత్పత్తికి దారితీస్తుంది. ఇది ఏకకణ జీవుల్లో ఏంటవుతుంది? కణ విభజన లేక విచ్చిత్తి. దీన్ని కణ విభజన అని కూడా అనొచ్చు, విచ్చిత్తి అని కూడా అనొచ్చు. అనేక బ్యాక్టీరియాలు మరియు ప్రోటోజోవాలు కణ విభజన సమయంలో 2 సమాన భాగాలుగా విడిపోతాయి. ఏంటంటే బ్యాక్టీరియాలు మరియు ప్రోటోజోవాలు కూడా. ప్రోటోజోవాలు అంటే ఇవన్నీ వచ్చాయి, అమీబా వచ్చింది కదా. నెక్స్ట్ బ్యాక్టీరియాల్లో కూడా కణ విభజన సమయంలో 2 సమాన భాగాలుగా విడిపోతాయి. విభజన సమయంలో అమీబా వంటి జీవులలో 2 కణాల విభజన ఏ తలంలోనైనా జరగవచ్చు. ఈ 2 కణాల విభజన అనేది ఏ తలంలోనైనా జరగవచ్చట. చూడండి నిలువుగా చూడండి, ఎక్కడైనా జరగవచ్చు. అంటే నిలువు కాదు, అడ్డు కాదనమాట, ఎక్కడైనా జరగవచ్చు. అమీబాలో ఏ 2 సమాన భాగాలుగా విడిపోతాయి. విభజన సమయంలో అమీబా వంటి జీవులలో 2 కణాల విభజన ఏ తలంలోనైనా జరగవచ్చు. అంటే ఆయుతంగా జరగచ్చు, అడ్డుగా లేదా నిలువుగా ఎలా అయినా జరగవచ్చు అనమాట. అమీబా శాశ్వత స్లైడ్ ను సూక్ష్మదర్శిని కింద పరిశీలించండి. అలాగే అమీబా ద్విధా విచ్చిత్తిని చూపే మరో శాశ్వత స్లైడ్ ను పరిశీలించండి అని చెప్తున్నాడు. చూడండి, అమీబాలో ద్విధా విచ్చిత్తి, లిష్మానియాలో ద్విధా విచ్చిత్తి. అయితే కొన్ని ఏకకణ జీవులు శరీరాలు కొంత ఎక్కువ వ్యవస్థీకృతంగా ఉంటాయి. ఉదాహరణకు లెష్మానియా కాలా ఆజార్ను కలుగు చేస్తుంది. లెష్మానియా అనేది కాలా ఆజార్ అనే వ్యాధిని కలుగు చేస్తుంది. ఇది TSDSలో ఇచ్చాడు. ఇది కణం యొక్క ఒక చివరి కొరడా లాంటి నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. అలాంటి జీవుల్లో ఈ నిర్మాణాలకు సంబంధించి ఒక నిర్దిష్ట దిశలో ద్విధా విచ్చి జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడైతే నిర్దిష్ట దిశలో ఇది ఎలాగైనా జరుపుకోవచ్చు, ఇలా అయినా జరగవచ్చు, ఇలా అయినా జరగవచ్చు, ఎలా అయినా ఎట్నుంచైనా జరుపుకోవచ్చు. ఇప్పుడు ఇలా ఉందండి అమీబా ఉంది, ఇలాగైనా జరగవచ్చు. నెక్స్ట్ ఇలా అయినా ఇలా అయినా ఎలా అయినా జరగవచ్చు. కానీ ఇందులో మాత్రము లిష్మానియాలో ఎలా జరుగుతుంది? నిర్దిష్ట దిశలో ద్విధా విచ్చి జరుగుతుంది. మలేరియా పరాన్నజీవి ప్లాస్మోడియం వంటి చూడండి నిర్దిష్ట దిశలో చూడండి నిలువుగా ఇలా జరిగింది. చూడండి నిలువుగా, అడ్డగా జరగలేదు, నిలువుగా ద్విధా విచ్చిత్తి అనేది ఇలాగా ఫస్ట్ ఇలా ఉంది, అలా విడిపోయి 2 పిల్ల జీవులుగా ఇలా నిలువుగా విడిపోయింది. నెక్స్ట్ ప్లాస్మోడియం వంటి ఇతర ఏకకణ జీవులు బహుధా విచ్చిత్తి ద్వారా ఏకకాలంలో అనేక పిల్ల కణాలుగా విడిపోతాయి. ప్లాస్మోడియం అనేది ఏకకణమా బహుకణాల అంటే ఏంటి? ఏకకణమే. కానీ బహుధా విచ్చిత్తి ద్వారా అంటే ఎక్కువ విచ్చిత్తి ద్వారా ఇదైతే ఎటు నుంచైనా విచ్చిత్తి చెందుతుంది. ఇదేంటిది? ఎక్కువ విభజనలు చెందుతాయి అనమాట. అందులో ప్లాస్మోడియంలో బహుధా విచ్చిత్తి అంటారు. చూడండి ఇక్కడ ఎన్ని కణాలు ఏర్పడ్డాయి అంటే బహుధా విచ్చిత్తి అనమాట. మరోవైపు మనం కృత్యంలో చూసినట్లయితే ఈస్ట్ లో పెరిగే చిన్న మొగ్గలు విడిపోతాయి. అది ముందు నేర్చుకున్నదే, కొత్త జీవులుగా పెరుగుతాయి. నెక్స్ట్ ప్లాస్మోడియంలో బహుధా విచ్చిత్తి. నెక్స్ట్ ముక్కలవ్వడము. ముదురు ఆకుపచ్చగా కనిపించే మరియు తంతువుల నిర్మాణం కలిగి ఉన్న నీటిని సరస్సు లేదా కుంట నుండి సేకరించాం. 1 లేదా 2 తంతువులను స్లైడ్ మీద వేసాం. అయితే గ్లిజరిన్ వేసి చూసాం. అయితే స్పైరోగైర తంతువులను వివిధ కణజాలాలను గుర్తించగలవా? ఈ స్పైరోగైర తంతువులను వివిధ కణజాలాలను గుర్తించగలవా అని అడుగుతున్నాడు. సాపేక్షంగా సరళమైన శరీర వ్యవస్థ కలిగిన బహుకణ జీవులలో సరళమైన ప్రత్యుత్పత్తి పద్ధతులు ఇప్పటికీ పనిచేస్తాయి. ఉదాహరణకు ఇప్పుడు చూడండి,
ఇక్కడ ఏటిచ్చాడు, సాపేక్షంగా సరళమైన శరీర వ్యవస్థ కలిగిన బహుకణ జీవులలో, అంటే స్పైరోగైరా అనేది ఏంటి, బహుకణ జీవి అని ఇచ్చాడు. సరళమైన ప్రత్యుత్పత్తి పద్ధతులు ఇప్పటికీ పనిచేస్తాయి. అంటే సరళమైన పద్ధతులు అనేవి ఉన్నాయి బహుకణ జీవుల్లో కూడా. ఉదాహరణ ఏంటి, స్పైరోగైరా. స్పైరోగైరా పరిపక్వత చెందిన తర్వాత చిన్న ముక్కలుగా విడిపోతుంది. ఈ ముక్కలు లేదా భాగాలు కొత్త జీవులుగా పెరుగుతాయి. ముక్కలుగా ఫ్రాగ్మెంటేషన్ అన్నమాట, ముక్కలు విడిపోతాయి. అందులో స్పైరోగైరా. స్పైరోగైరా అనేది ఏకకణమ బహుకణం, అంటే బహుకణ జీవులలో సరళమైన బహుకణ జీవులు అనమాట. సరళమైన ప్రత్యుత్పత్తి వ్యవస్థను చూపిస్తాయి. చూడండి, అన్ని బహుకణ జీవులకు వర్తించదు. ఇలా సరళమైన ప్రత్యుత్పత్తి వ్యవస్థ అనేది అన్ని బహుకణ జీవులకు వర్తిస్తుందా, వర్తించదు అని చెప్తున్నాడు. నెక్స్ట్ చూడండి, మనం చూస్తున్నట్లుగా అనేక బహుకణ జీవులు కేవలం కణాలు యాదృచ్ఛిక సేకరణ కాదు, ప్రత్యేక కణాలు కణజాలాలుగా రూపొందపడతాయి. ఇప్పుడు చూడండి, బహుకణ జీవులకు వర్తించదు. ఇవి కేవలం కణం తర్వాత కణంగా విభజన చెందవు. ఇప్పుడు ఇది ఉందనుకోండి, ఫ్రాగ్మెంటేషన్, ఒక కణం నుంచి ఒక కణం, ఒక కణం నుంచి ఒక కణము విడిపోయింది. ఇది 7th బుక్. ఇది స్పైరోగైరా కదా. ఇదేం చేసింది, ఒక కణం నుంచి ఒక కణం విడిపోయింది. స్పైరోగైరా ఒక శైవలము ముక్కలవ్వడం, అంటే ముక్కలవ్వడం ఏంటి, ఫ్రాగ్మెంటేషన్, అంటే ఒక కణం అనేది కణాలుగా విడిపోయింది. కానీ ఇప్పుడు మనం తీసుకున్నాం అనుకోండి, మనిషి అనే వాళ్ళు కణాలుగా విడిపోతారా, విడిపోరు. ఆ కణాలు ఏమవుతాయి, విభజన చెంది కణజాలాలుగా ఏర్పడతాయి. కానీ మనం విడిపోతాం. ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడు, ఆడు మరో మనిషిగా మారిపోతాడా, ఇప్పుడు నేనున్నాను, అలా 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 విభజన చెందుతామా, ఒక కణం అనేది విభజన చెందదు. విభజన చెంది ఏటైపోతుంది, ఒక కణాలుగా విభజన చెందుతుందా, విభజన చెందా, కణాలన్నీ విభజన చెంది ఈ కణాలన్నీ కూడా కణజాలాలుగా మారిపోతాయి. మళ్ళీ కణజాలాలన్నీ కూడా అవయవాలుగా మారిపోతాయి. కానీ కణాలుగా ఉండిపోవు కదా మనలో. అదే చెప్తున్నాడు. చూడండి, అన్ని బహుకణ జీవులకు వర్తించదు. అవి కేవలం కణం తర్వాత కణంగా విభజన చెందవు. కారణంగా కణజాలాలు ఏర్పడతాయి. ప్రత్యేక కణాలు కణజాలాలుగా రూపొంది కణజాలాలు ఏటవుతాయి, అవయవాలుగా ఏర్పడ్డాయి. తరువాత అవి శరీరంలో నిర్దిష్ట స్థానాల్లో ఉంచబడతాయి. ఇప్పుడు చేతులు అనేవి చేతుల దగ్గర ఉండాలి, ముక్కు అనేవి ముక్కు దగ్గర ఉండాలి, కళ్ళు అనేవి కళ్ళు దగ్గర, చెవులు అనేవి చెవులు, అంటే ఒక నిర్దిష్ట స్థానాల్లో ఉంచబడతాయి అని చెప్తుంది. తరువాత జాగ్రత్త గల వ్యవస్థీకృత పరిస్థితుల్లో కణం నుంచి తరువాత కణ విభజన చెందడం ఆచరణ సాధ్యం కాదు. అందువల్ల బహుకణ జీవులు మరింత సంక్లిష్టమైన ప్రత్యుత్పత్తి మార్గాలను అనుసరించాల్సి ఉంటుందని చెప్తున్నాడు. బహుకణ జీవులు అనుసరించే ఒక ప్రాథమిక వ్యూహం ఏమిటంటే వివిధ రకాల కణాలు వేరువేరు ప్రత్యేక విధులను నిర్వర్తించడము. ఇవి సాధారణంగా విధానం అనుసరిస్తే జీవుల్లో ప్రత్యుత్పత్తి కూడా ఒక నిర్దిష్ట కణం యొక్క విధిగా ఉంటుంది. అంటే చూడండి, క్రియేట్ లేదు. బహుకణ జీవులు అనుసరించే ఒక ప్రాథమిక వ్యూహం ఏంటి, కణాలు అనేవి వేరు ప్రత్యేక విధులను నిర్వర్తిస్తాయి. ఇప్పుడు నాడీ కణం తీసుకుంటే నాడీ కణం దాని విధులు నిర్వర్తిస్తుంది. ఎర్ర రక్త కణాలు తీసుకుంటే ఎర్ర రక్త కణాలు విధులు నిర్వర్తిస్తాయి. కండర కణాలు తీసుకుంటే కండర కణాలు, హృదయ కండరాలు తీసుకుంటే హృదయ కండర కణాలు, అలా ఏ పనిని అవే చేస్తాయి. ఈ సాధారణ విధానం అనుసరించి జీవుల్లో ప్రత్యుత్పత్తి కూడా ఒక నిర్దిష్ట కణం యొక్క విధిగా ఉంటుంది. ఇది కూడా ఒక నిర్దిష్ట కణం యొక్క విధి. జీవి అనేక రకాల కణాలను కలిగి ఉంటుంది కదా, ఒకే రకం కణం నుండి ప్రత్యుత్పత్తి ఎలా జరుగుతాయి? దీనికి సమాధానం ఏమిటంటే అనుకూల పరిస్థితుల్లో జీవిలో ఒక రకమైన కణం పెరగడము, విస్తరించడము మరియు ఇతర కణాలను తయారు చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. నెక్స్ట్ చూడండి, అది ఎలా అంటే చూడండి, పునరుత్పత్తి. పూర్తిగా విభేదనం చెందిన అనేక జీవులు తమ శరీర భాగాల నుంచి కొత్త జీవులను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని, చూడండి, పూర్తిగా విభేదనం చెందిన అంటే అవయవ వ్యవస్థలు, అంటే కణాల స్థాయి నుంచి కణజాలాలు అయిపోయి అవయవాలు కూడా అయిపోవాలి, అవయవాలు కూడా ఏర్పడిపోవాలి. పూర్తిగా విభేదనం చెందిన అనేక జీవులు తమ శరీర భాగాల నుంచి కొత్త జీవులను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. అంటే జీవి ఏదో విధంగా కత్తిరించినా లేదా అనేక ముక్కలుగా విడిపోయినా ఆ ముక్కలలో చాలా వరకు కొత్త జీవులుగా పెరుగుతాయి. చూడండి, ముక్కలన్నీ అనలేదు, చాలా వరకు అని చెప్తున్నాడు. అంటే అక్కడ పరిస్థితులు అనుకూలించకపోవచ్చు. ఇప్పుడు చూడండి, ఉదాహరణ ప్లానేరియా తీసుకున్నాం. ఇక్కడ ఒక ప్లానేరియా ఉంది, 3 ముక్కలు అయింది. 3 ముక్కలు కూడా 3 జీవులుగా విడిపోయాయి అనమాట. అలా మొక్కల్లో చూడండి అనేక ముక్కలుగా విడిపోతాయి. ఈ ముక్కలలోని చాలా వరకు కొత్త జీవులుగా పెరుగుతాయి. ఉదాహరణకు సరళ జంతువులైన హైడ్రా, ప్లానేరియాలను ఎన్ని ముక్కలైనా కత్తిరించవచ్చు. హైడ్రా మరియు చూడండి, గ్రేట్ ఇచ్చాడు. హైడ్రా మరియు ప్లానేరియాలో ఎన్ని ముక్కలనైనా కత్తిరించవచ్చు. ప్రతి ముక్క సంపూర్ణ జీవిగా పెరుగుతుంది. దీన్ని పునరుత్పత్తి అంటారు. ప్రత్యుత్పత్తి ప్రత్యేక కణాల ద్వారా జరుగుతుంది. ఈ కణాలు వృద్ధి చెంది పెద్ద సంఖ్యలో కణాలను తయారు చేస్తాయి. ఈ కణాల గుంపు నుంచి విభిన్న కణాలు మార్పు చెంది రకరకాల కణాలు కణజాలాలుగా వృద్ధి చెందుతాయి. ఈ మార్పుల అభివృద్ధి అని పిలువబడే
ఒక వ్యవస్థీకృత క్రమంలో జరుగుతాయి. ఇక్కడ ఏంటి లేదు చూడండి, ప్రతి మొక్క అనేది సంపూర్ణ జీవిగా ఏర్పడుతుంది. దీన్ని ఏంటంటారు, పునరుత్పత్తి అంటారు. ఆ పునరుత్పత్తి జరగాలంటే పూర్తిగా విభేదనం చెందంటే అవయవ వ్యవస్థలు పూర్తిగా అయిపోయిన తర్వాతే అది పునరుత్పత్తికి ప్రారంభిస్తుంది. పునరుత్పత్తి ప్రత్యేక కణాల ద్వారా జరుగుతుంది. ఈ కణాలు వృద్ధి చెంది పెద్ద సంఖ్యలో కణాలను తయారు చేస్తాయి. చూడండి, పునరుత్పత్తి అనేది ప్రత్యేక కణాల ద్వారా జరుగుతుందంట. ఆ కణాల గుంపు నుంచి విభిన్న కణాలు మార్పు చెంది రకరకాల కణాలు కణజాలాలుగా వృద్ధి చెందుతాయి. ఈ మార్పులు అభివృద్ధి అని పిలువబడే ఒక వ్యవస్థీకృత క్రమంలో జరుగుతాయి. అంటే అభివృద్ధి చెందుతాయి అని చెప్తున్నాడు. ఏదైనా పునరుత్పత్తి ప్రత్యుత్పత్తితో సమానం కాదు. ఏదేమైనప్పటికీ కూడా పునరుత్పత్తి అనేది ప్రత్యుత్పత్తితో సమానం కాదంట. ఇప్పుడు అలైంగిక ప్రత్యుత్పత్తి తీసుకున్నా, లైంగిక ప్రత్యుత్పత్తి తీసుకున్నా ఆ ప్రత్యుత్పత్తితో సమానం కాదంట. ఎందుకంటే చాలా జీవులు ప్రత్యుత్పత్తి చేయడానికి సాధారణంగా ఛాదనాలపై ఆధారపడవు. ప్రత్యుత్పత్తి చేయడానికి ఛాదనాలపై ఆధారపడదు. అంటే పూర్తి జీవే కదా. ఇప్పుడు అలైంగిక ప్రత్యుత్పత్తి తీసుకున్నాము, ద్విధా విచ్ఛిత్తి. పూర్తి జీవి అమీబా అనేది ద్విధా విచ్ఛిత్తి చెందుతుంది. నెక్స్ట్ లేష్మానియాలో కూడా ద్విధా విచ్ఛిత్తి జరుగుతుంది. అంటే పూర్తి జీవే కదా అక్కడ. ఒక జీవైనా రెండు జీవులు. ఇప్పుడు అలైంగిక ప్రత్యుత్పత్తి తీసుకున్నాము, ఒక జీవి ఉంటుంది. అదే లైంగిక ప్రత్యుత్పత్తిలో తీసుకుంటే రెండు స్త్రీ జీవి ఉండాలి, పురుష జీవి ఉండాలి. కానీ ఇది ప్రత్యుత్పత్తితో సమానం ఎందుకు కాదంటే ఇది ప్రత్యుత్పత్తి అనేది ఛాదనాలపై ఆధారపడి ఉండదు. అంటే ముక్కలు చేస్తే అయ్యింది కాదు అని చెప్తున్నాడు. ఇది ప్రత్యుత్పత్తితో సమానం. ఇప్పుడు ఇక్కడ ఇవ్వచ్చు బిట్టు. ఏంటని ఇస్తాడు, పునరుత్పత్తి అనేది ప్రత్యుత్పత్తితో సమానమేనా అని ఇస్తాడు. అప్పుడేంటి, మనం సమానమే అనుకుంటాం. ఎందుకంటే ఒక జీవి నుంచి ఎన్ని జీవులైనా ఉత్పత్తి అవుతాయి కదా, ప్రత్యుత్పత్తి కూడా అంతే కదా, ఒక జీవి నుంచి ఎక్కువ జీవులు వస్తాయి అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఏమి ఇచ్చారు, పునరుత్పత్తి అనేది ప్రత్యుత్పత్తితో సమానం కాదు. ఇలాగ ఎక్కడైతే మనకి ఇరికిస్తాడో అక్కడి నుంచి బిట్టు కంపల్సరీగా టెట్లో అయినా డిఎస్సిలో అయినా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. అంటే మనం ఊహిస్తాం ఒకలాగా, అక్కడ ఇచ్చాడు ఒకలాగా, కాబట్టి అక్కడి నుంచి రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. కొంచెం నీట్గా చదువుకోవాలి. నెక్స్ట్ మొగ్గ తొడగడం. హైడ్రా వంటి జీవులు మొగ్గ తొడిగే ప్రక్రియలో ప్రత్యుత్పత్తి కోసం పునరుత్పత్తి కణాలను ఉపయోగిస్తాయి. చూడండి, పునరుత్పత్తి కణాలను ఉపయోగిస్తాయంట మొగ్గ తొడగడం ద్వారా. హైడ్రా వంటి జీవుల్లో ప్రత్యుత్పత్తి ప్రక్రియలో ఏటి ఉపయోగిస్తాయంటే పునరుత్పత్తి కణాలను ఉపయోగిస్తాయి. హైడ్రాలో ఒక నిర్దిష్ట ప్రదేశం వద్ద తరచుగా కణ విభజన జరిగి ఒక మొగ్గ ఏర్పడి బాహ్య పెరుగుదలగా అభివృద్ధి చెందుతుంది. ఈ మొగ్గలు అనేవి చిన్న జీవులుగా అభివృద్ధి చెంది పూర్తిగా పరిపక్వతం చెందినప్పుడు తల్లి జీవి నుంచి విడిపోయి స్వంతంగా జీవనం సాగిస్తాయి అన్నమాట. ఇదిగోండి, ఇది హైడ్రాలో మొగ్గ తొడగడం. ఇప్పుడు హైడ్రా ఉంది, ఇక్కడ చిన్న మొగ్గు వచ్చింది. ఇక్కడ ఏమైంది, బడ్డింగ్ అని కూడా అంటారండి. ఇది కూడా మొగ్గే. ఇప్పుడు చూడండి, హైడ్రాలో మొగ్గు తొడగడం ఇది అయిపోయింది. నెక్స్ట్ శాఖీ వ్యాప్తి. అనేక మొక్కల్లో వేరు, కాండము, ఆకులు వంటి భాగాల్లో అనుకూల పరిస్థితుల్లో కొత్త మొక్కలుగా అభివృద్ధి చెందుతాయి. శాఖీ వ్యాప్తి అంటే ఎక్కడెక్కడ వేర్లు, కాండము, ఆకులు వంటి భాగాలు అనుకూల పరిస్థితుల్లో కొత్త మొక్కలుగా అభివృద్ధి చెందుతాయి. చాలా జంతువుల మాదిరిగా కాకుండా మొక్కల ప్రత్యుత్పత్తి కోసం ఇటువంటి పద్ధతిని ఉపయోగిస్తాయి. వ్యవసాయ అవసరాల కోసం చూడండి, ఇక్కడ నుంచి బిట్ రావచ్చు. చెరకు, గులాబీలు లేదా ద్రాక్ష వంటి అనేక మొక్కలను పెంచడానికి అంటు తొక్కడము లేదా అంటు కట్టడం వంటి పద్ధతులను శాఖీ వ్యాప్తి కోసం ఉపయోగిస్తారు. అంటు తొక్కడము లేదా అంటు కట్టడం ఏ మొక్కల్లో అని చెప్పి అడగొచ్చు. ఏంటంటే ఇక్కడ మనకి ఇచ్చినవి అయితే చెరకు, గులాబీ, ద్రాక్ష, ఈ మూడు ఇచ్చాడు. ఓల్డ్ 10th బుక్ లో చూపిస్తాను. ఓల్డ్ 10th మనకు అవసరం ఉండదు, అక్కడ మనకు మెన్షన్ చేస్తాడు ఓల్డ్ న్యూ అని. అప్పుడు మనం న్యూయే చదువుకోవాలి. ఇప్పుడు చూడండి, మీకు అర్థం కావడానికి చెప్తున్నాను అంతే. అంటు తొక్కడం అంటే ఇలా ఏంటి, ఇప్పుడు మళ్ళీ అలాంటి మళ్ళీ గులాబీ తీసుకున్నాం అనుకోండి, ఈ చివరి తాలూకా ఇది కిందన మట్టిలో పాతేమనుకోండి, ఇక్కడ నుంచి కొత్త మొక్క ఏర్పడుతుంది. దాన్ని తొక్కడం అంటారు. అంటే అంటు తొక్కడం అంటారు. అయితే ఏ ఏ మొక్కల్లో ఉంటుందని ఇచ్చాడు ఇక్కడ. ఒక్క నిమిషం అండి. ఇక్కడ ఏంటి ఇచ్చాడు, మళ్ళీ గన్నేరు, మల్లె మరియు గన్నేరులో ఇచ్చాడు. నెక్స్ట్ అంటు కట్టడం. అంటు కట్టడం అంటే కట్టడం అనమాట. అంటే రెండు మొక్కలను కట్టడం. దాన్ని స్టాకు సయాన్ అంటారు కదా, ఒకటి కిందది ఒకటి పై, రెండు మొక్కలను కలిపి కడితే దాన్ని అంటు కట్టడం అంటారు. ఇదండి ఇక్కడ. దానిలో ఏటేటి ఇచ్చారు, మామిడి, నిమ్మ ఇచ్చారు. ఇదండి ఇక్కడ ఉంది కదా, ఇదండి మామిడి, నిమ్మని ఇచ్చారు. మళ్ళీ టీజీ బుక్ లో ఏంటంటే ఇచ్చారు, యాపిల్, గులాబీ అని ఇచ్చారు అనమాట. అవన్నీ మనకు అవసరం లేదు, ఇక్కడ ఇచ్చినవి ఇవ్వచ్చు. కానీ మీకు అర్థం కావడం, అంటు తక్కడం ఏంటి, అంటు కట్టడం ఏంటంటే కట్టడం అంటే కట్టడం, తొక్కడం అంటే ఇదండి ఇది ఇలా ఇలా చేసి ఇక్కడ తొక్కుతాం. ఇది అంటు కట్టడం అంటే రెండు మొక్కలను కలిపి కడతాం అనమాట. అదే అనమాట అంటు కట్టడం.
అయితే ఏ ఏ మొక్కల్లోని చెరుకు మరియు గులాబీ, ద్రాక్ష వంటి అనేక మొక్కలు పెంచడానికి అంటు తొక్కడం లేదా అంటు కట్టడం పద్ధతులు అనేవి ఉపయోగిస్తారు. ఇది చూడండి ఇక్కడ ఏంటి సాకి ప్రచిత్తత పెంచే మొక్కలు విత్తనాల నుంచి ఉత్పత్తి అయ్యే మొక్కల కంటే ముందుగా పుష్పాలు పండ్లను ఇస్తాయి. చూడండి ఇలా సాకి ప్రత్యుత్పత్తి ద్వారా మనం ఇప్పుడు అంటు కట్టడం అంటు తొక్కడం ద్వారా అంటు కట్టడం అంటు తొక్కడం గురించి చెప్పాను కదా, అలా చేసిన మొక్కలు అనేవి వేగంగా చూడండి మొక్కలు విత్తనాల నుంచి ఉత్పత్తి అయ్యే మొక్కల కంటే అంటే విత్తనాలు వేసిన తర్వాత వచ్చే ఉత్పత్తి అయ్యే మొక్కల కంటే ఈ సాకి ప్రత్యుత్పత్తి ద్వారా మొక్కలు అనేవి ముందుగా పువ్వులు పండ్లను ఇస్తాయి. ఇప్పుడు చూడండి గులాబీ మొక్కే ఉంది, గులాబీ మొక్క కాదు వేరే ఏదో ఇప్పుడు పెసర విత్తనాలు వేసామనుకోండి, అది విత్తనాలు అయ్యి పువ్వులు పండ్లు ఇచ్చిన దానికంటే ఇలా అంటు తొక్కిన వాయే వేగంగా ఇస్తాయని చెప్తున్నాడు. చూడండి విత్తనం ఇప్పుడు చూడండి ఏంటిది ఇక్కడ చెరకు అనుకుందాం, చెరకు విత్తనం వేసామనుకోండి, విత్తనం వేసిన తర్వాత అది మొక్క అయ్యి పెద్దదైనంత అది ఇచ్చేలోపు మనం ఏంటి అంటు తొక్కడం లేదా అంటు కట్టామనుకోండి, అప్పుడు వేగంగా పువ్వులు పండ్లను ఇస్తాయి. విత్తనాలను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కోల్పోయినా అంటే విత్తనాలు ఉత్పత్తి చేయవంట ఇలా ఇవ్వచ్చు. విత్తనాలు ఉత్పత్తి చేయని మొక్కలు ఏంటి? అరటి, నారింజ, గులాబీ, మల్లె. చూసుకోండి అరటి, నారింజ ఇందులో కూడా విత్తనాలు ఉండవు, గులాబీలో కూడా విత్తనాలు ఉండవు, మల్లిలో కూడా ఉండవు. వంటి మొక్కల వ్యాప్తి కూడా ఇలాంటి పద్ధతుల ద్వారా సాధ్యపడుతుంది. ఎలాంటి పద్ధతుల ద్వారా? అంటు తక్కడం లేదా అంటు కట్టడం. ఇప్పుడు చెరకు తీసుకున్నాం అనుకోండి, రెండు కణుపులకు మధ్య ఇప్పుడు చెరకు ఇలా ఉంది, ఇది చెరకు అనుకుందాం, ఇక్కడ కణుపు ఉంటుంది, ఇక్కడ కణుపు ఉంటుంది, ఇక్కడ నుంచి ముక్క చేస్తారు అనమాట. కణుపు ఉండేదాన్ని ముక్క చేసి దూడుస్తారు, ఈ కణుపు దగ్గర మొక్క అనేది వస్తుంది అనమాట. నెక్స్ట్ అరటి, నారింజ, గులాబీ, మల్లె వంటి మొక్కల వ్యాప్తిలో కూడా పద్ధతులు ద్వారా సాధ్యపడుతుంది. సాకి వ్యాప్తి వలన మరొక ప్రయోజనం ఏమిటంటే ఉత్పత్తి చేయబడిన అన్ని మొక్కలు జన్యుపరంగా మాతృ మొక్కతో సమానంగా అన్ని లక్షణాలు కలిగి ఉంటాయి. మరొక ప్రయోజనం ఏంటి? మొక్కలు జన్యుపరంగా మాతృ మొక్కతో సమానంగా ఉంటాయి. ఇప్పుడు చెరుకు తీసుకున్నాం, ఇక్కడ నుంచి మొక్క వచ్చింది, మాతృ మొక్కతో పోలిక ఉంటుంది. అదే గులాబీ కూడా ఇప్పుడు అంటు కొట్టామనుకోండి, అంటు తొక్కాము, ఈ మొక్క అనేది కిందకి భూమిలో పాతి భూమిలో మట్టి వేసాం, మళ్ళీ అక్కడి నుంచి మరో మొక్క ఏర్పడింది అంటే ఆ మొక్క కూడా తల్లి మొక్కలాగా సేమ్ పోలి ఉంటుంది అని చెప్తున్నాను అనమాట. ఇవి సాకి వ్యాప్తిలో ఈ మొక్కలు అనేవి సాకి వ్యాప్తి లేదా అంటు కట్టడం లేదా అంటు తొక్కే మొక్కలు ఉన్నాయి కదా, ఇవి వేగంగా పువ్వులు పండ్లను ఇస్తాయి. దేనికంటే విత్తనాల ద్వారా నాటే మొక్కల కంటే, అది విత్తనాలు వేసి పెంచే మొక్కల కంటే ఇవి వేగంగా పువ్వులను పండ్లను ఇస్తాయి. నెక్స్ట్ బంగాళదుంపను తీసుకొని దాని ఉపరితలాన్ని పరిశీలించండి అని చెప్పాడు. దానిలో చిన్న చిన్న కన్నులు ఉంటాయి చూడు, మొగ్గ అంటే కన్ను, కొన్నింటిని ఉండకుండా కత్తిరించాలి. అంటే మొగ్గ ఎక్కడైతే ఉందో అక్కడి నుంచే మనకి కొత్త మొక్క అనేది రిలీజ్ అవుతుందని చెప్తాం. ఇవన్నీ సెవెంత్లో నేర్చుకున్నాం. ఇప్పుడు బంగాళదుంప ఉంది, ఇక్కడ ఏంటి ఉంది, మొగ్గలు ఉన్నాయి, ఇక్కడ నుంచి ఈ పార్ట్ మనం ముక్కలు చేస్తే ఇక్కడ నుంచే కొత్త మొక్క ఏర్పడుతుంది. ఈ ప్రదేశం నుంచి, కన్ను లేని ప్రదేశం నుంచి ఏర్పడదు అని చెప్తున్నాడు. అంతే, మరి ఏం లేదు అందులో. కన్ను ఉండేలా కొన్నింటిని ఉండకుండా కత్తిరించాలి. ఒక ట్రేలో దూదిని వేసి తడపాలి. బంగాళదుంప ముక్కల్ని దూది మీద ఉంచండి. మొగ్గలతో ఉన్న ముక్కలను ఉంచిన ప్రదేశం గమనించండి. అంటే అక్కడి నుంచి మొక్కలు వస్తాయని చెప్తున్నాడు. అంతే, మరేం లేదు అందులో. నెక్స్ట్ బంగాళదుంపలో ఏ భాగం నుంచి కొత్త కాండం వేర్లు వస్తాయి? అంటే మొగ్గ ఉండే భాగం నుంచి, అంటే కన్ను ఉండే భాగం నుంచి వస్తాయి. అదేవిధంగా బ్రయోఫిల్లం అంటే రణపాల, ఇక్కడ ఏంటి వస్తుంది? అంచులు వెంబడి, ఆకులు అంచులు వెంబడి ఉంది. ఇక్కడ నుంచి కొత్త నొక్కులతో ఉత్పత్తి అయిన మొగ్గలు నేలపై పడి కొత్త మొక్కలుగా అభివృద్ధి చెందుతాయి. ఇప్పుడు ఇది ఇక్కడ నుంచి ఇక్కడ ఉందనుకోండి, ఈ మొక్క కిందకి విరిగి పడి తీసి కింద వేసామనుకోండి, మొక్క వస్తుంది అనమాట. ఇది ఎక్కడ? బ్రయోఫిల్లంలో ఎక్కడ జరుగుతుంది అంటే బ్రయోఫిల్లం రణపాల ఆకు అంచుల వెంబడి నొక్కులలో ఉత్పత్తి అయిన మొగ్గలు నేలపై పడి కొత్త మొక్కలుగా అభివృద్ధి చెందుతాయి. పత్రపు అంచులలో ఉండే బొడుపుల వంటి భాగంలో నొక్కులు ఉంటాయి కదా, అక్కడి నుంచి అది వేరుపడి కొత్త మొక్కగా ఏర్పడుతుందని చెప్పొచ్చు. నెక్స్ట్ ఒక మనీ ప్లాంట్ని ఎంచుకోండి. ప్రతి మొక్కకు కనీసం ఒక ఆకు ఉండేలా కొన్ని ముక్కలను కత్తిరించండి. రెండు ఆకుల మధ్య ఉండే ఇతర భాగాలను కత్తిరించండి. కొన్ని ముక్కలు ఒక చివర నీటిలో మునిగేలా ఉంచండి. కొన్ని రోజుల తర్వాత గమనించండి అని చెప్తున్నాడు. కణజాల వర్ధనంలో కణజాలాన్ని తొలగించడం ద్వారా లేదా మొక్కలోని పెరుగుతున్న కొనల నుంచి కణాలను వేరు చేయడం ద్వారా కొత్త మొక్కలను పెంచుతారు. కణజాల వర్ధనంలో కణజాలాన్ని తొలగించడం ద్వారా లేదా మొక్కలోని పెరుగుతున్న కొనల నుంచి కణాలను వేరు చేయడం ద్వారా కొత్త మొక్కలను పెంచుతారంట కణజాల వర్ధనంలో. ఈ కణాలు ఒక కృత్రిమ మాధ్యమంలో ఉంచుతారు. అక్కడ అవి వేగంగా విభజన చెంది
ఒక చిన్న కణాల సమూహాన్ని ఏర్పరుస్తాయి. దాన్ని కాలస్ అంటారనమాట. పెరుగుదల మరియు విభేదనం కోసం హార్మోన్లు కలిగి ఉన్న మరో పోషక మాధ్యమాల్లోనికి కాలస్ను బదిలీ చేస్తారు. అప్పుడు ఏమవుతుంది, ఏర్పడిన చిన్న మొక్కలను మట్టిలో నాటుతారు. ఆ మొక్కలుగా పెరుగుతాయి. కణజాల వర్ధనం ఉపయోగించి ఒక మాతృ మొక్క నుంచి వ్యాధి లేని పరిస్థితుల్లో అనేక మొక్కలను పెంచవచ్చు. కణజాల వర్ధనం యొక్క విధి ఏంటి, ఉపయోగం ఏంటంటే వ్యాధి లేని పరిస్థితుల్లో మొక్క నుండి వ్యాధి లేని పరిస్థితుల్లో అనేక మొక్కలను పెంచవచ్చు. ఈ పద్ధతిని సాధారణంగా అలంకరణ మొక్కల పెంపకంలో ఉపయోగిస్తారు. కణజాల వర్ధనాన్ని ఏ మొక్కల్లో ఉపయోగిస్తారని ఇవ్వచ్చు. అలంకరణ కోసం ఉపయోగించే మొక్కల్లో ఉపయోగిస్తారు. నెక్స్ట్ కణజాల వర్ధనంలో ఏంటి తొలగిస్తారు, కణజాలాన్నైనా తొలగిస్తారు, లేదా మొక్కలోని పెరుగుతున్న కొనల నుంచి కణాలను వేరు చేయడం ద్వారా కూడా కొత్త మొక్కలను పెంచుతారనమాట. చూడండి, ఆ కణాలు ఒక కృత్రిమ మాధ్యమంలో ఉంచినప్పుడు అక్కడ వేగంగా విభజన చెందుతాయి. ఒక చిన్న కణాల సమూహాన్ని ఏర్పరిస్తే దాన్ని ఏంటంటారు అంటే కాలస్ అని కూడా పిలుస్తారు. సిద్ధ బీజాలు ఏర్పడడం. చూడండి, సిద్ధ బీజాలు ఏర్పడుతున్నాయి. అనేక సరళమైన బహుకణ జీవుల్లో కూడా నిర్దిష్టమైన ప్రత్యుత్పత్తి భాగాలను గుర్తించవచ్చంట. రొట్టెపైన అభివృద్ధి చెందిన దారాల లాంటి నిర్మాణాలను బ్రెడ్ మోల్డ్ రైజోపస్ యొక్క శాఖీయ తంతువులు, అవి ప్రత్యుత్పత్తి భాగాలు కావు. చూడండి, ఇది రైజోపస్ కదా. చూడండి, రైజోపస్ లో సిద్ధ బీజాలు ఏర్పడడం. ఇదేంటి, ఇది రైజోపస్ కదా, ఇది శాఖీయ తంతువులు, ఇవి ప్రత్యుత్పత్తి భాగాలు కావు. ఇక్కడ నుంచి శాఖీయ తంతువులు అనేవి ఏర్పడ్డాయి. ఇవి ప్రత్యుత్పత్తి భాగాలు కావు. ఏవి ప్రత్యుత్పత్తి భాగాలు, ఇక్కడ బొడుకులు ఉన్నాయి కదా, ఈ బొడుకులే సిద్ధ బీజాశయాలు. ఇవి సిద్ధ బీజాశయాలు. ఇవి కణాలు లేదా సిద్ధ బీజాలను కలిగి ఉంటాయి. చూడండి, ఇక్కడ ఏంటి ఇచ్చాడు, అవి ప్రత్యుత్పత్తి భాగాలు కావు. ఈ తంతువులపై ఉన్న బొడిక వంటి నిర్మాణాలు ప్రత్యుత్పత్తిలో పాల్గొంటాయి. ఇవి ప్రత్యుత్పత్తిలో పాల్గొంటాయా, పాల్గొవు. దీనిపైన ఉండే బొడిక వంటి భాగాలు అనేవి పాల్గొంటాయంట. ఈ బొడికలో సిద్ధబీజ ఆశయాలు, అంటే సిద్ధ బీజాలకు ఆశ్రయాన్ని ఇచ్చేది సిద్ధబీజ ఆశయాలు. ఇవి కణాలు లేదా సిద్ధ బీజాలను కలిగి ఉంటాయి. ఇవి చిన్న చిన్న కణాలు లేదా సిద్ధ బీజాలను కలిగి ఉంటాయి. ఇవి చివరికి కొత్త రైజోపస్ జీవులుగా అభివృద్ధి చెందుతాయి. ఇవి చివరికి కొత్త రైజోపస్ జీవులుగా అభివృద్ధి చెందుతాయి. సిద్ధ బీజాలు మందమైన గోడలతో కప్పబడి ఉంటాయి. ఈ గోడలు సిద్ధ బీజాలు తేమతో కూడిన మరి ఒక ఉపరితలంపై చేరి మొలకెత్తి పెరగడం ప్రారంభించే వరకు వాటిని రక్షిస్తాయి అని చెప్తున్నాడు. చూడండి, సిద్ధ బీజాలు మందమైన గోడలతో కప్పబడి ఉంటాయి. ఇందులో సిద్ధ బీజాశయాలు ఉంటాయండి. ఫస్ట్ ఏంటి చూడండి, రైజోపస్, బ్రెడ్ మోల్డ్ రైజోపస్ అంటారు. ఒక శాఖీయ తంతువులు ప్రత్యుత్పత్తి భాగాల కావు. ఏవి ప్రత్యుత్పత్తి భాగాలు, ప్రత్యుత్పత్తులు ఏవి పాల్గొంటాయంటే సిద్ధ బీజాశయ, ఈ బొడుపులు అనమాట. ఈ బొడుపులను ఏమంటారు, ఈ బొడుపులే సిద్ధ బీజ ఆశయాలు. ఇవి కణాలను లేదా సిద్ధ బీజాలను లోపల కలిగి ఉంటాయి కదా. ఈ సిద్ధ బీజాలు అంటే ఈ లోపల ఉన్నాయి కదా చుక్క చుక్కలుగా, ఇవి సిద్ధ బీజాలు కదా. ఈ సిద్ధ బీజాలు మందమైన గోడలతో కప్పబడి ఉంటాయి. ఈ గోడలు సిద్ధ బీజాలు తేమతో కూడిన మరి ఒక ఉపరితలంపై చేరి మొలకెత్తి పెరగడం ప్రారంభించే వరకు వాటిని రక్షిస్తాయి. ఈ గోడలు అనేవి ఇవి మళ్ళీ పెరుగుదల చూపించినంత వరకు కూడా వాటిని రక్షిస్తాయని చెప్తున్నాడు అంతే. నెక్స్ట్, ఇప్పటి వరకు మనం చర్చించిన కొన్ని రకాల ప్రత్యుత్పత్తి విధానాలు అనేక కొత్త తరాలు ఒక జీవి నుంచి ఉత్పన్నం అవ్వడానికి వీలు కల్పిస్తున్నాయి. దీన్ని అలైంగిక ప్రత్యుత్పత్తి అంటారు. ఇప్పటి వరకు మనం ఏంటి నేర్చుకున్నాము, అలైంగిక ప్రత్యుత్పత్తి అనమాట. ఇప్పుడు చూడండి, ద్విధా విచ్ఛిత్తి బహుధా విచ్ఛిత్తి కంటే ఎలా భిన్నమైంది అని ఇచ్చాడు. ద్విధా విచ్ఛిత్తి బహుధా విచ్ఛిత్తి కంటే ఎలా భిన్నమైంది. ద్విధా విచ్ఛిత్తులు ఒక కణం నుంచి 2 కణాలు విడిపోతాయి. బహుధా విచ్ఛిత్తులు అంటే ఒక కణం నుంచి ఎక్కువ కణాలు అనేవి. ఇప్పుడు ప్లాస్మోడియం తీసుకున్నాము, ముందు పేజీలో నేర్చుకున్నాం కదా. ఇదండి ప్లాస్మోడియంలో బహుధా విచ్ఛిత్తి అంటే ఒక కణం నుంచి ఎక్కువ కణాలు అనమాట. చూడండి, ఇదే ఎక్కువ కణాలు అనేవి రిలీజ్ అవుతాయి. ఇక్కడ రాసి ఉంటుంది చూడండి. ప్లాస్మోడియం అంటే ఇతర ఏకకణ జీవుల్లో బహుధా విచ్ఛిత్తి ద్వారా ఏకకాలంలో అనేక కణాలు విడిపోతాయి. అంటే అనేక పిల్ల జీవులు అనేవి ఏర్పడతాయని చెప్తున్నారు. నెక్స్ట్, సిద్ధ బీజాల ద్వారా ప్రత్యుత్పత్తి జరిపే జీవికి అది ఎలా ప్రయోజనకరంగా చెప్పండి. ఇదే. నెక్స్ట్, ఎక్కువ సంక్లిష్ట జీవులు పునరుత్పత్తి ద్వారా కొత్త జీవులను ఇవ్వకపోవడానికి కారణాలను ఆలోచించండి అని చెప్పాడు. సంక్లిష్ట జీవుల్లో పునరుత్పత్తి ద్వారా కొత్త జీవులను ఇవ్వలేకపోవడానికి కారణాలు ఏంటి అని ఇచ్చాడు. సంక్లిష్టమైన జీవులు అంటే మనలో ఉన్నవి అనమాట. కొన్ని రకాల మొక్కల్లో పెంచడానికి శాఖీ వ్యాప్తిని ఎందుకు ఆచరిస్తామని చెప్తున్నాడు. కొన్ని రకాల మొక్కలు పెంచడానికి శాఖీ వ్యాప్తి ఎందుకు అంటే
అందులో విత్తనాలు ఉండవు కాబట్టి గులాబీ మల్లె అలాంటివన్నీ తీసుకుంటే శాఖ వ్యాప్తిని చేయాలి. ప్రత్యుత్పత్తి ప్రక్రియలో నకలు తయారీ డిఎన్ఏ నకలు తయారీలో ఎందుకు అవసరమైన భాగంగా మారిందని చెప్పాడు. అంతే. ప్రత్యుత్పత్తి ప్రక్రియలో నకలు తయారీ ప్రక్రియ ఎందుకు అవసరమైన భాగంగా మారింది. ఏంటో ఇది చూసి రేపు చెప్తాను, చూడలేదు. ఏంటో ఇదంతా అలైంగిక ప్రత్యుత్పత్తి గురించి కదా. నెక్స్ట్ రేపు చూసినప్పటికి లైంగిక ప్రత్యుత్పత్తి గురించి నేర్చుకుందాం. నెక్స్ట్ అంతేనండి. కొంచెం నీట్గా జాగ్రత్తగా చదివితే మనకి ఎక్కడి నుంచి బిట్ వస్తుంది కూడా ప్రతి లైన్ టు లైన్ చదివితే మనకు అర్థమైపోద్ది. నెక్స్ట్ రేపు లైంగిక ప్రత్యుత్పత్తి కోసం చెప్దాం. ఈరోజైతే ఇంతేనే. నెక్స్ట్ మనకి డిఎస్సి జనవరిలో ఉంటుంది కాబట్టి అంటున్నారు, జనవరిలో నోటిఫికేషన్ అంటున్నారు కాబట్టి మరి చదవండి హ్యాపీగా.